హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఎట్ లాస్ట్ ఇండియా అయితే ఛాంపియన్స్ ట్రోఫీని అయితే ఆడడం అయితే జరుగుతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బట్ బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే పాకిస్తాన్ అయితే వాళ్ళ మెడల్ ఉంచి ఇండియా పెట్టిన షరతులకు అయితే వాళ్ళైతే రావడం జరిగింది. ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాలంటే ఇండియా ఒకటైతే నిర్ణయం అయితే ప్రకటించడం జరిగింది. మేమైతే పాకిస్తాన్కి వచ్చైతే మేము ఆడము, హైబ్రిడ్ మోడల్లో మ్యాచెస్ అయితే పెట్టాలి, లేదంటే కనుక న్యూట్రల్ వెన్యూస్లో సౌత్ ఆఫ్రికా లాంటి వెన్యూస్లో మొత్తం టోర్నమెంట్ని కండక్ట్ చేయాలి అని అయితే కండిషన్ అయితే ఇండియా పెట్టడం జరిగింది. ఇండియా పాకిస్తాన్కి వెళ్ళకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే సెక్యూరిటీ ఇష్యూస్ అని ఇండియా అయితే వెళ్ళడం లేదు. బట్ పాకిస్తాన్ మీడియా అయితే చాలా ప్రాబ్లం చేద్దామని ట్రై చేశారు. ఇండియా ఖచ్చితంగా రావాలి, లేకపోతే ఇండియా టీంని మేము అసలు పాకిస్తాన్ అసలు మ్యాచెస్ ఆడనీయకుండా చేస్తాం, లేకపోతే కనుక ఒకవేళ వస్తే పాకిస్తాన్లో ఆడాలి, లేకపోతే కనుక ఇండియా రాకున్న ప్రాబ్లం లేదు అన్నట్టు వ్యవహరించారు. మీడియా వివరించింది. పాకిస్తాన్ ఆ విధంగానే కామెంట్ చేస్తూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కామెంట్ చేస్తూ రచ్చరచ్చ చేశారు అనుకో. బట్ ఇండియా అయితే తగ్గేదే లేదని చెప్పింది. సో మేమైతే వచ్చేదే లేదు పాకిస్తాన్కి. ఫస్ట్ థింగ్, మ్యాచెస్ కావాలంటే మాత్రం ఇండియా పార్టిసిపేషన్ కావాలంటే మాత్రం మీరు న్యూట్రల్ వెన్యూస్లో మ్యాచెస్ మొత్తం మనం కండక్ట్ చేయండి, లేదంటే కనుక ఇండియాకి మాత్రం హైబ్రిడ్ మోడల్ అన్న పెట్టండి అని అయితే బీసీసీఐకి మనకు తెలుసు, ఐసీసీకి కూడా చెప్పడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, బీసీసీఐ నుంచి వెళ్ళడం జరిగింది. సో దానికైతే మెడల్ వంచి రావాల్సిన సిచ్యువేషన్ పాకిస్తాన్కి ఉంది. ఎందుకంటే మాత్రం మనందరికీ తెలుసు ఇండియా వ్యూవర్షిప్ చాలా హై ఉంటుంది. అండ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి కోట్లాది మంది ప్రజలైతే స్టేడియంకి రావడానికి ఎదురు చూస్తుంటారు, టీవీలో చూస్తూ ఉంటారు. సో వ్యూవర్షిప్, బిజినెస్ ఎక్కువ అయ్యేది ఇండియా పార్టిసిపేషన్ ఉన్నప్పుడే. సో అది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఇండియా అయితే మేమైతే రామని అయితే చెప్పడం జరిగింది. దానికైతే పాకిస్తాన్ ఒప్పుకొని కండక్ట్ చేయడానికి, హైబ్రిడ్ మోడల్లో కండక్ట్ చేయడానికి పాకిస్తాన్ అయితే ఒప్పుకొని అయితే జరిగింది. ఎందుకు పాకిస్తాన్ ఒప్పుకోవాలి, పాకిస్తాన్ లేకుండా కూడా కండక్ట్ చేయొచ్చు కానీ కొంతమందికి ఏమైనా డౌట్ ఉంటే మాత్రం లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీని అయితే పాకిస్తానే విన్ అవ్వడం జరిగింది. ఆ కప్ వచ్చేసి పాకిస్తాన్ దగ్గరనే ఉంది కాబట్టి యాజ్ పర్ రూల్ ఆర్ వాళ్ళ గైడ్లైన్స్ ఏదైతే ఉంటుందో ట్రోఫీ ప్రకారం, సో ఖచ్చితంగా వెన్యూ పాకిస్తానే ఉండాలి. బట్ ఇండియాకు ఉన్న సిచ్యువేషన్ వల్ల రామని అయితే చెప్పడం జరిగింది, ఆల్ హైబ్రిడ్ మోడల్లో పెట్టాల్సిందే అని పట్టుబట్టడంతో ఇండియా అయితే ఇక్కడ పాకిస్తాన్ మీద అయితే ఒక పై చేయిని అయితే సాధించిందని చెప్పచ్చు. అండ్ మ్యాచెస్ విషయానికి వస్తే కనుక మ్యాచ్లు వచ్చేసి Feb 19th నుంచి అయితే మ్యాచెస్ స్టార్ట్ అయిపోతాయి. మనకి March 9th రోజున అయితే ఫైనల్ అయితే ఉండబోతుంది. 8 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తే 8 టీమ్స్లో కూడా చూసుకుంటే కనుక 2 గ్రూపులుగా విడదీయడం జరిగింది. ఒక గ్రూప్లో చూసుకుంటే కనుక ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉంటాయి కనుక ఇంకో గ్రూప్లో ఆఫ్ఘనిస్తాన్, మనకి సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఉన్నాయి. సో ఇక్కడ మిగతా మ్యాచెస్ అన్నీ కూడా మనకు పాకిస్తాన్లో జరిగితే ఓన్లీ ఇండియా పార్టిసిపేషన్ ఏదైతే ఇండియా 3 మ్యాచెస్ లీగ్ మ్యాచ్లు ఉంటాయో అవైతే మనకైతే దుబాయ్లో జరుగుతాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మిగతా మ్యాచ్లు ఉంటాయో అవి వచ్చేసి మనకు సెమీఫైనల్, ఫైనల్స్ వచ్చేసి ఒకవేళ ఇండియా క్వాలిఫికేషన్ అవుతే కనుక ఖచ్చితంగా ఇక్కడ జరిగే అవకాశాలు ఉన్నాయి దుబాయ్లో. లేదంటే కనుక మనకి పాకిస్తాన్లో ఒకవేళ ఇండియా క్వాలిఫికేషన్ అవ్వకపోతే పాకిస్తాన్లో సెమీఫైనల్, ఫైనల్ జరిగే అవకాశం ఉంది. సో గ్రూప్ స్టేజ్లో ఇండియా క్వాలిఫికేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిగతా సెమీఫైనల్, ఫైనల్ కూడా మనకి ఇక్కడనే జరిగే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. అండ్ మ్యాచెస్ అయితే మనకైతే పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ మ్యాచ్ అయితే అవ్వబోతుంది. ఛాంపియన్స్ డే ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్లో అవ్వబోతుంది. అండ్ ఇండియాకి వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్తో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. నేనైతే డిస్ప్లే చేస్తాను చూడండి. పాకిస్తాన్తో ఒక మ్యాచ్ అండ్ ఆల్సో మనకి బంగ్లాదేశ్తో ఒక మ్యాచ్ అయితే ఉండబోతుంది. సో ఓవరాల్ చూసుకుంటే కనుక ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే లైన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయని చెప్పొచ్చు. అండ్ ఇంకా కొన్ని ఏమైనా చేంజెస్ ఉంటే కూడా స్కెడ్యూల్లో ఉండొచ్చు. ఇప్పుడు వచ్చిన స్కెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది. మ్యాచ్ మొత్తం ఫిక్స్ అయిపోయింది, ఇష్యూస్ అన్నీ ఫిక్స్ అయిపోయాయి. ఖచ్చితంగా రోహిత్ శర్మ ఒకవేళ కెప్టెన్గా ఉంటే కనుక ఖచ్చితంగా కప్పు తీసుకొస్తే తన రికార్డ్స్లో తన యాజ్ ఎ కెప్టెన్గా తనకి ఆల్రెడీ T20 ఉంది కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ
అండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి ఇండియా వెళ్తే కనుక అక్కడ కూడా కొడితే కనుక ఒక మంచి నోట్తో తన కెరీర్ని ఎండ్ చేసే అవకాశం ఉంది యాజ్ ఏ కెప్టెన్గా నేనైతే అనుకుంటున్నాను. సో నా వీడియో ఎక్కడ వరకు చూస్తే కనుక మీకు నా వీడియో అంతో ఇంతో మీకు నచ్చినట్లే ఉంది. సో నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే కనుక మంచి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు.